ఇక్కడ ఉండి పతివ్రతలా బిల్డప్ ఇస్తున్నావా? ఎస్ఐ గారు, మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు. మీరు హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు మేమిలాగే ఉంటాం. మీకు కావాలంటే మీ ప్రాతివ్రత్యాన్ని కోర్టులో నిరూపించుకోండి. నా మాట వినండి సార్. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. సార్, ఏంటి ఈ కేస్? బ్రోతల్ కేస్. ఆవిడ శివగామి గారు కదా? అవును. చూడండి, దయచేసి మీరైనా చెప్పండి. మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు. చెయ్యని తప్పుకి బలవంతంగా తీసుకెళ్తున్నారు. వీళ్ళు వ్యభిచారం కేసులో ఇరుక్కున్నారు, అందుకే అరెస్ట్ చేస్తున్నాం. ఈ హోటల్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి వాళ్ళకి రూమ్లు ఇస్తుంటారు. ఇంకోసారి ఇలా జరిగితే హోటల్ సీజ్ చేస్తామని కూడా చెప్పాం. తీసుకురండి. అయ్యో, నేను రాను. నేనే తప్పు చేయలేదు. వదలండి, వదలండి. అరే, నేనే తప్పు చేయలేదు. అక్క, ఈ న్యూస్ చూసావా? ఏమైంది మావయ్య? ఏమవ్వడం ఏముంది, శివగామిని మోహనాన్ని అరెస్ట్ చేశారు. వావ్, గుడ్ న్యూస్. ఆది వేసిన ప్లాను వర్కౌట్ అయ్యింది. శివగామి బ్రతుకు వీధిన పడింది. శివగామి ఎలాంటి బ్రతుకు బ్రతుకుతుంది అనేది సొసైటీ మొత్తానికి కళ్ళకి కట్టినట్టు కనిపించింది. అవును, శివగామిని ఇరికించింది వ్యభిచారం కేసులో. దాన్ని మించిన అవమానం, దాన్ని మించిన సిగ్గుమాలిన పని ఇంకేం ఉండదు. మనం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటమ్మా అది? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి శివగామిని పరామర్శించి వస్తే ఎలా ఉంటుంది? ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం అనవసరం కదా. మనకేం పని? మనం అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితుల్లో శివగామిని చూసి అవమానించి, నీ బ్రతుకిది, నువ్వు చేసే పని ఇది, నీలాంటి దాన్ని మా ఇంట్లోకి పనిలోకి రానిస్తే మా ఇల్లు అపవిత్రం అయిపోతుంది అని అనేలాగా గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేసి శివగామిని ఇబ్బందుల పాలు చేస్తే రేపటి నుంచి శివగామిని మనం చెప్పినట్టు ఆడించొచ్చు. అంత త్వరగా వదిలిపెట్టేస్తారా? పెద్ద శిక్షేం పడదు, కానీ పెద్ద అవమానం మాత్రం జరుగుతుంది. అసలు మనమే ఒక పని చేస్తే, మనమే వెళ్ళి ఆ శివగామిని విడిపిస్తే మన దగ్గర బానిసలా పడుంటుందేమో. అమ్మా, అది కరెక్ట్ కాదు. అవునక్క, ఇప్పుడు శివగామి ఉన్న పరిస్థితుల్లో తనని కాపాడడానికి ఎవ్వరూ రారు. ఆమె భర్త అర్జున్ విజయవాడ వెళ్ళాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. అతడు వచ్చిన పెళ్ళాం ఆ పని చేసిందంటే విడిపించడానికి ఇష్టపడతాడో లేదో అది తెలియదు. వాళ్ళకి ఉండడానికి తినడానికి కూడా సరిగ్గా డబ్బులు లేవు. స్టేషన్కి వెళ్ళి ఏం విడిపిస్తారు? అవును బాలు, ఆ శివగామిని స్టేషన్లోనే చావని, లేదా జైలు కన్నా వెళ్ళని. అప్పుడే మనకి ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. మనం ద్వేషించే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వచ్చే కిక్కే వేరబ్బా.